చీల్చబడింది. అవునా కాదా? 2 పాయలుగా చీల్చబడింది. ఏ విధంగా చీల్చబడింది? అది పారిపోయింది, అటు ఇటు చీల్చబడింది. యోర్దాను నది వెనకకు మరలింది. హల్లెలూయా. నీకు సముద్రము లాంటి కష్టాలు వస్తున్నాయేమో, సముద్రం లాంటి చెరలు వస్తున్నాయేమో, యోర్దాను నది లాంటి కొట్టుకోపోయే అంత బాధతో నువ్వు ఉన్నవేమో. ఇదిగో నీ కుటుంబంలో నీ మీదకి లేస్తున్నారేమో, నేను పడద్రోయాలని నీ శత్రువులు నిన్ను చూస్తున్నారేమో, నీ కుటుంబంలో నీ వారి నీకు శత్రువులుగా మార్చబడి నిన్ను ఏడిస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, సముద్రము దానిని చూసి వెనక పారిపోయిందంట. పారిపోనట్లుగా నీ శ్రమ నిన్ను చూసి అది పారిపోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే నువ్వు ఆయనకి పరిశుద్ధ స్థలముగా ఉన్నప్పుడే, ఎప్పుడంటే ఆయన నీ మీద రాజ్యము చేసినప్పుడే. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే ఏం చేస్తుందంట? యోర్దాను నది కూడా వెనకకు మరలుతుందంట. యోర్దాను నది కూడా వెనకకు మరలుతుంది. ఎందుకో చెప్పాలా? పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో ఉన్నాడు కనుక, నీవు ఆయన వైపు త్రిప్పబడ్డావు కనుక, ఆయన నీలో ఉన్నాడు, నువ్వు ఆయనలో ఉన్నావు కాక, అయితే ఎప్పుడు కూడా నీకు ఏ అపాయము కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నమ్మినట్లయితే ఇదిగో నీ విశ్వాసము రెట్టింపు అవబోతుంది. నువ్వెప్పుడు పడిపోవు, నువ్వెప్పుడు కృంగిపోవు, నువ్వెప్పుడు చింత పడనే పడవు. హల్లెలూయా. నువ్వెప్పుడు బాధపడవు, నాకు ఇది లేదే, నాకు అది లేదే, నా కుమారుడు మారట్లేదే. మారకపోని నీ వంతు ఏంది? నువ్వెవరు బిడ్డవి? దేవుని యొక్క బిడ్డవి. నువ్వు ప్రార్థన చేస్తే ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టు కూడా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కింద చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతంగా చెప్తుందో చూడండి. ఆయన బండను నీటి మడుగుగాను చేసే దేవుడు అంట. ఏంటంట? నీటి మడుగుగా. ఏంటిది? బండను. హల్లెలూయా, హల్లెలూయా. బండను నీటి మడుగుగా చేస్తాడంట. చెకుముకు రాతి బండను కూడా ఏం చేస్తాడంట? దానిలో నుండి నీటిని ఉబ్బిస్తాడంట. హల్లెలూయా. నీటి ఊటగా మార్చుతాడంట. ఇంతకంటే మనకి ఇంకేం కావాలండి? దేని కొరకు మనము ఆశపడకూడదు. అయిగా చెప్పింది కదా, దేని కొరకు ఆశపడకూడదు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు తలంచిన దానికంటే అత్యధికముగా దేవుడు నీకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? అగ్ని జ్వాలలు కలిగిన దేవుడు. అదే అగ్ని మనము ధరించుకోవాలా, అదే మహిమను మనం ధరించుకోవాలా. అంతేకాదు, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టల్లారా మీరు పొట్టేళ్ల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధి, యాకోబు దేవుని సన్నిధిని వణుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు బాధపడకండి, మీరు దిగులు పడకండి. దేవుడు సర్వము ఎరిగిన దేవుడు, మీ అంతరంగమును ఎరిగిన దేవుడు. దేవుడు మీ అంతరంగమును ఎరిగి ఉన్నాడు. మీ సమస్యను తీసేయలేడా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి, ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. ఆమె ఏ పేషెంట్ తెలుసా? వాళ్ళ బాబాయ్కో మామకో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి కిడ్నీలో అంట చీము రక్తము ఉన్నదంట. చాలా ఇన్ఫెక్షన్ అయిందంట. డాక్టర్ల వల్ల కూడా కాలేదంట. అయితే ఫోన్ చేస్తే అమ్మా ప్రార్థన చేయండి అని అనేది. సరే అమ్మ, ఏమి సమస్య ఉన్నది? హల్లెలూయా. అడిగినప్పుడు
మా చుట్టాలు